అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇటీవల మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం, వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ఎన్నెన్నో రకరకాలైన రుగ్మతలు మనందరినీ పట్టి పీడిస్తున్నాయి. ఆ వాతావరణ కాలుష్యం కారణం చేత ముందుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి శ్వాసకోశ సంబంధులైన వ్యాధుల నుంచి బయటపడడానికి మనం ఔషధాలు సేవిస్తూ ఉంటాం, మందులు వాడుతుంటాం. కానీ భగవన్నామ స్మరణ కూడా ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులని దూరం చేస్తుంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు, పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. నమోస్తు విష్ణవే వ్యక్త గంధ సుగంధి చ ప్రవిష్టేయే ధూపధూపనం గృహ్ణాతు భగవాన్ అచ్యుత. స్వామి, నీకు ధూపాన్ని సమర్పిస్తున్నాము అంటే ఈ శ్లోకాన్ని స్వామికి ధూప సమర్పణ చేసేటప్పుడు, అంటే విష్ణువుకే కాదు, మీ ఇష్టదైవం ఎవరైనా సరే మీరు ఉపచారాలన్నీ చేస్తారు, హారతిస్తారు, ధూప సమర్పణ చేస్తారు కదా. ధూప సమర్పణ చేసేటప్పుడు 3 సార్లు ఈ శ్లోకాన్ని చదవండి. విడిగా ఈ శ్లోకాన్ని ఉదయం పూటే 27 సార్లు చదువుకోండి. శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. నమోస్తు విష్ణవే వ్యక్త అవ్యక్త గంధ సుగంధిచ. మనం ఉన్నది భూమండలం. భూమికి గుర్తు ఏమిటి అంటే గంధము, గంధవతి పృథివీ అని. వాసనలు పరిమళాలన్నీ భూమితోటే ముడిపడి ఉంటాయి. అంచేత ఆ స్వామికి ప్రార్థన చేస్తూ నమోస్తు విష్ణవే వ్యక్త అవ్యక్త గంధ సుగంధిచ. స్వామి, వ్యక్తమయ్యేది ఒక గంధము, సువ్యక్తముగా కనిపించేది అవ్యక్తముగా ఉండేది, ఏది మంచి ఏది చెడో తెలిసే గంధం వేరే ఉంటుంది. ఈ రెండు నీ స్వరూపాలే, నీ కోసం ఉన్నవి. ప్రవిష్టే ఏ ధూపధూపనం గృహ్ణాతు భగవాన్ అచ్యుత. స్వామి, నీ కోసమని ధూపాన్ని సమర్పిస్తున్నాం. ఈ ధూపం ఎలా ఉంటుంది అంటే గుగ్గులు ఇలాంటి రకరకాల ద్రవ్యాలు, 8 ద్రవ్యాలతో చేస్తారు. అంటే ధూపం అంటే అగరబత్తి అని అన్నమాట మన భాషలో. అది ఇచ్చినప్పుడు తీసుకోవయ్యా నువ్వు ఈ ధూపాన్ని తీసుకుని మాలో ఉండే పాపాన్ని తొలగించు, మాలో ఉండే శ్వాస సంబంధమైన దోషములను తొలగించు. ఇది సాధారణంగా దేవాలయాల్లో ధూరసి ధూర్వంతం అని చదువుతారు. కానీ ధూప సమర్పణకి వేరే ప్రత్యేకతమైంది. అష్టదిక్పాలకులు కానీ, విశ్వదేవతలు కానీ, అశ్విని దేవతలు వీళ్ళంతా కూడా ధూప సమర్పణ చేసేటప్పుడు ఒక్కొక్క ఛందస్సుతో ధూప సమర్పణ చేస్తారంటుంది వేదం. అంచేత ధూపాన్ని సమర్పిస్తూ మనలో ఉండే ఆ దోషములని తొలగించడం. ఏమిటా దోషములు? చెయ్యకూడదనుకుంటూనే తప్పులు చేస్తాం, ఆ దోషాలు తొలగుతాయి. శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తొలగుతాయి అంటున్నారు. నమోస్తు విష్ణవే వ్యక్త అవ్యక్త గంధ సుగంధిచ ప్రవిష్టేయే ధూపధూపనం గృహ్ణాత్ భగవాన్ అచ్యుత. భగవంతుడైన అచ్యుతుడు ఇది తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా రక్షించునుగాక. అంటే స్వభావసిద్ధమైన పరిమళము, కృత్రిమ పరిమళము రెండు కలిసి ఉంటాయి భూమండలంలో. ఈ రెండు కూడా భగవంతుని స్వరూపాలే గనక స్వామి నీకు ధూపాన్ని సమర్పిస్తున్నాము, అంచేత మాలో ఉండే దోషాలు తొలగించు. ఇది చాలా సులభతరమైన మార్గము. ఇతర పూజలు ఏం చేసినా చేయకపోయినా కొందరు అంటుంటారు 2 అగరబత్తీలు చూపిస్తే చాలు అని. అందుకోసం చెప్పిన మాట ఇది. ధూప సమర్పణ చేద్దాం, స్వామికి మనం సత్ఫలితాలు పొందుదాం. మళ్ళీ ఇంకొక విశేషంతో కలుసుకుందాం. ఇప్పుడు